మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త గ్రంథం 4వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. ఈరోజు బాలయేసు సమర్పణ. మరియ తల్లి జోజప్ప గారు బాలయేసును యెరూషలేం దేవాలయంలో సమర్పిస్తారండి. నిర్గమకాండంలో 13వ అధ్యాయంలో 2వ వచనం తర్వాత 12 నుంచి 16 వరకు రాయబడి ఉంటుందండి. ప్రతి తొలుచూలు బిడ్డ కూడా దేవునికి అర్పింపబడాలి అని దేవుడు మోషేని ఆజ్ఞాపిస్తాడనమాట. ప్రతి తొలుచూలు మగబిడ్డ అండి. అప్పుడు వాళ్ళు బెత్లెహేం నుంచి యెరూషలేం వెళ్తారండి. ఒక 6 మైళ్ళ దూరం ఉంటుంది ఉత్తరాన అనమాట. ఇద్దరు కలిసి బాబుని తీసుకొని యెరూషలేంకి వెళ్తారు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే తల్లిదండ్రులు ఎంత బాధ్యత కలిగి మరి ఆ బిడ్డని పెంచుతూ అలాగే వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు, లోబడి ఉన్నారన్నమాట. అగస్తు చక్రవర్తి ఆజ్ఞకి లోబడ్డారు. అంటే ఈ లోకపు గవర్నమెంట్కి మనం విధేయించాలి. అలాగే బైబిల్ గ్రంథాన్ని విధేయించట్లో అన్ని విధేయతలు ఉంటాయండి. తల్లిదండ్రుల్ని గౌరవించడం, విధేయించడం, మరి గవర్నమెంట్ని గౌరవించడం, విధేయించడం, అలాగే బైబిల్ని గౌరవించడం. వాళ్ళు మోషే చట్టాన్ని పాటిస్తున్నారు, మనము క్రీస్తు చట్టాన్ని పాటించాలి. కృపతో ప్రేమతో నిండిందనమాట. యేసు ప్రభు మనకేం బోధించారో దాన్ని పాటించాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి మరి బిడ్డ విషయంలో వాళ్ళు తమ బాధ్యతని నిర్వర్తిస్తూ ఉన్నారు. దేవాలయంలోకి వచ్చిన తర్వాత బాబుని సమర్పిస్తారండి. మరి ఉన్నవాళ్ళైతే గొర్రెలు ఇస్తారేమో, అయితే వీళ్ళు ఒక జత పావురాలను ఇస్తారు. ఆ టైంలో ఇద్దరు భక్తులండి అక్కడ దేవాలయానికి వస్తారు. చాలా ముఖ్యమైన వ్యక్తులు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు అన్నమాట. ఎవరు అంటే ఒకటి సిమియోను భక్తుడు, ఇంకొకరు అన్నమ్మ ప్రవక్తి అండి. ఇంకా వీళ్ళు తల్లిదండ్రులు అంటే యోసేపు మరియ తల్లి బాబుని తీసుకొని బాలయేసుని తీసుకొని యెరూషలేం దేవాలయానికి వచ్చారు కదా. అప్పుడు సిమియోను అనే భక్తుడు ఉన్నాడు అక్కడ యెరూషలేంలో అన్నమాట. ఆయన నీతిమంతుడు కూడా, వృద్ధుడు కూడా. ఆయన కూడా 100 సంవత్సరాలు క్రాస్ అయిపోయినాయి అన్నమాట. అయితే ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే రక్షకుని కొరకు. మెస్సయ్య ఎప్పుడు వస్తాడు. ఎందుకంటే పాత నిబంధన అంతా కూడా ఆయనకు తెలుసు అన్నమాట. పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించి, మెస్సయ్యని గురించి వాగ్దానాలు 350 వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాలు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. దైవ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నీతిమంతుడు జకర్యా ఎలిజబెతమ్మలాగా దేవుని ఆజ్ఞలను ఆయన పాటిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయనకు ఒక వాగ్దానం చేస్తారు. పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నారు అని కూడా రాయబడి ఉందండి. ఏమని వాగ్దానం చేస్తారంటే, నువ్వు రక్షకుని కొరకు ప్రార్థిస్తున్నావు కదా, ఎప్పుడు పంపిస్తారు మెస్సయ్యానని పట్టుదలతో ప్రార్థిస్తున్నాడు అనమాట. అయితే దేవుడు ఆయనకేం వాగ్దానం చేస్తారంటే, ఇదిగో నీ కళ్ళతో ఆ రక్షకుడిని చూసే వరకు నువ్వు చనిపోవు, నువ్వు మరణించవు, సరేనా అని అంటే అప్పుడు సరే అంటారనమాట. ఎప్పుడైతే బాబుని వీళ్ళు తీసుకొని వస్తారో పరిశుద్ధ ఆత్మ ఆయనలో ఉన్నారు కదా, సిమియోన్ భక్తుల్లో, ఆయనని దేవాలయంలోకి తీసుకొని వస్తారు. ఇదిగో చూడు ఆయనకి ఎంత సంతోషం అంటే ఆ బాబుని తన చేతిలోకి తీసుకుంటాడండి. తీసుకొని అప్పుడు ఇంకా దేవునితో ఏమంటాడంటే, ప్రభువా ఇంకా ఈ దాసుని సమాధానంతో నిష్క్రమింపనిమ్ము. ఎందుకంటే మీరు ఏర్పరిచిన రక్షణని నేను కళ్ళారా చూశాను, నా కళ్ళతో రక్షకుడిని చూశాను, ఇంకా సమాధానంతో నేను
మరణిస్తాను. ఈ బిడ్డ అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలీయులకు మహిమని చేకూర్చే వెలుగు అని ప్రవచిస్తూ ఉంటే ఇద్దరికీ ఆశ్చర్యం అన్నమాట. తల్లిదండ్రులకు అంటే యోసేపుకి మరియ తల్లి ఆశ్చర్యంతో చూస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఆ బాబుని తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఈ అమ్మాయి కూడా మరియ తల్లి కూడా అక్కడే పెరుగుతుందండి. 3 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు దేవాలయంలోనే సమర్పిస్తారు, అక్కడే పెరుగుతుంది. వీళ్ళందరి చేతుల్లో పెరుగుతుంది అనమాట. సిమియోను భక్తుడు, ఆ తర్వాత అన్నమ్మ ప్రవక్తి, వీళ్ళెప్పుడు దేవాలయంలో ఉంటారు, వాళ్ళ చేతుల్లోనే పెరుగుతుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరిని ఆశీర్వదించి చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, ఈ బిడ్డ ఇజ్రాయేలీయులలో అనేకుల ఉద్ధరింపునకు పతనంనకు కారణమవుతాడు. మెల్లగా చదవాలి. వినయవంతుల్ని ఉద్ధరించడానికి, పేదల్ని ఉద్ధరించడానికి, గర్విష్ఠుల్ని ధనికుల పతనానికి కారణమవుతాడు. ఈ బిడ్డ ఇంకా వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే అనేకుల మనోగత భావములను ఆయన వెల్లడిస్తాడు. వివాదాస్పదమైన గుర్తు అంటే కాంట్రవర్షియల్ సైన్ అన్నమాట. కొంతమంది ఏమో ఈయన మెస్సయ్య, క్రీస్తు, దేవుని కుమారుడని, కొంతమంది ఏమో కాదు, వడ్రంగి కుమారుడు, ఆయన మనిషే కానీ దేవుడని చెప్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు అని యేసుప్రభుని సిలువ వేస్తారు. సో ఒక కాంట్రవర్షియల్, ప్రజలు ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు, ఈయన క్రీస్తే, క్రీస్తు వస్తే ఇంకా ఇంతకంటే చేస్తాడా, ఈయన క్రీస్తు కాకపోతే, మెస్సయ్య కాకపోతే ఎట్లా గుడ్డి వాళ్ళకి కనులు ఇస్తాడు. ఇంకా వీళ్ళు ఇంకొక గ్రూప్, ప్రధాన అర్చకులు, పరిసయ్యులు, వీళ్ళేంటంటే ఈయన వడ్రంగి కుమారుడు. సో ఒక కాంట్రవర్షియల్ గుర్తుగా ఉంటాడనమాట. అనేకుల మనోగత భావములను బయలుపరుస్తారు. దేవుని కుమారుడు కదా, వాళ్ళు లోపల ఆలోచించుకుంటుంటే వాళ్ళ లోపల ఏమి ఆలోచనలో వాటిని బయలుపరుస్తాడనమాట. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పక్షవాత రోగిని ఆయన ముందు దించినప్పుడు కఫర్నాంలో, కుమార ధైర్యం వహించు, నీ పాపములు మన్నించబడును గాక అన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, ధర్మశాస్త్ర ఈయన ఎవరు పాపాలు మన్నించడానికి, దేవుడు కదా పాపాలని మన్నించేది, ఈయన దేవుడే, దేవుని కుమారుడు, దేవుడు పంపించాడు, అభిషేకించి పాపాలని మన్నించడానికి అభిషేకించి పంపించాడనమాట. అందువల్ల అనేకుల మనోగత భావములను ఈయన బయలుపరుస్తాడు. మెల్లగా చదవాలి. 3 విషయాలు చెప్తారు ఆ తల్లిదండ్రులకు అన్నమాట బాబు గురించి. ఇంకా ఏమంటారంటే, 4వ మాట ఏమంటారంటే, అమ్మా నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అన్నప్పుడు ఇవన్నీ కూడా ఆమె తన హృదయంలో దాచుకుంటారు మరియ తల్లి. ముందు గాబ్రియేలు దూత ప్రత్యక్షమైనప్పుడు బయలుపరిచిన విషయాలు, ఆ తర్వాత యోసేపుకి బయలుపరిచిన విషయాలు దేవదూత కళలో ఇద్దరు పంచుకుంటారు ఇలా వచ్చేటప్పుడు అన్నమాట. నజరేతు నుంచి బెత్లెహేంకి, తర్వాత గొర్రెల కాపర్లు బయలుపరిచిన విషయాలు, తర్వాత ఇక్కడ సిమియోను భక్తుడు బయలుపరిచిన విషయాలు, ప్రవక్త అన్నమాట. అన్నీ హృదయంలో దాచుకొని మననం చేసుకుంటూ దేవుని చిత్తం చేయడానికి, బాబుని పెంచడానికి వాళ్ళ జీవితాలని సమర్పించుకుంటారండి. అలా ఈ తల్లిదండ్రులతో మాట్లాడుతుంటాడు. అక్కడే దేవాలయంలో ఇంకొక వండర్ఫుల్ పర్సన్ అన్నమాట. ఎవరు అంటే అన్నమ్మ ప్రవక్తి అండి. నూతన నిబంధనలో ప్రవక్తి అంటే ఈమెనే చూస్తాం. పాత నిబంధనలో అయితే 3 ప్రవక్తిలు అన్నారనమాట. మిరియా, మోషే వాళ్ళ అక్క, ఇంకొకరు డెబోరా జడ్జి, న్యాయాధిపతి, ఇంకొకరు ఎవరంటే హుల్డా ప్రాఫెటెస్ అన్నమాట. రాజులకే ప్రవచనాన్ని ఇస్తుంది. జోసాయా కింగ్కి ప్రవచనాన్ని ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈమె ప్రవక్తి అంటే ఆమె దేవుని సందేశాన్ని విని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. అయితే ఆ సందేశం ఏంటో ఇక్కడ రాయబడలేదండి. కానీ ఆమె వివాహమైన తర్వాత 7 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు. దేవుడే నా భర్త, నన్ను సృజించిన దేవుడు నా భర్త అని దేవుని సేవ కొరకు జీవితాన్ని సమర్పించుకుంటుందండి. వండర్ఫుల్ పర్సన్. మీరు ఇంకా ఎవరైనా విధవరాళ్ళుగా ఉంటే
మీరు దేవుణ్ణి యేసు ప్రభుని మీ భర్తగా స్వీకరించండి. ఎంత ధన్యత! యెషయా 54:5లో నిన్ను సృజించిన వాడు నీకు భర్త, సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు. అలా ఆమె తన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుంటుందండి. దేవాలయంలోనే 84 సంవత్సరాలు రేయింబవలు ఉపవాస ప్రార్థన చేసింది. బైబిల్లో అంత ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరండి. సో అటెన్షన్ టు ఆల్ ద విడోస్ అండ్ ఆల్సో టు ఆల్ ద విమెన్. మనము ఉపవాస ప్రార్థనలు చేయాలి రేయింబవలు. శరీర వాంఛలికి లోబడకూడదు. శరీరాన్ని నలగొట్టుకొని మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. మీ లోపల యేసుప్రభు ఉంటే మీరే దేవాలయం అన్నమాట. మీరు అలా ఇప్పుడు రెండవ రాకడ కొరకు వీళ్ళందరూ సిమియోను భక్తుడు, అలాగే అన్నమ్మ ప్రవక్తి, జకర్యా, ఎలిజబెతమ్మలు ఇలాంటి పెద్దలందరూ కూడా యేసు ప్రభు మొదటి రాకడ కొరకు వేచి ఉండి ఆయన కొరకు మార్గాన్ని సిద్ధం చేశారు. ఇప్పుడు మనము యేసు ప్రభు రెండవ రాకడ కొరకు మార్గాన్ని సిద్ధం చేయాలి. మన హృదయాన్ని సిద్ధం చేయాలి, ఇతరులని సిద్ధపరచాలన్నమాట. లెటస్ బీ ప్రిపేర్డ్ అండ్ లెటస్ ఆల్సో ప్రిపేర్ అదర్స్. ఆయన రెండవ రాకడ కొరకు మనం వేచి ఉండాలి. ఆయనని మేఘాల్లో మనం కలుసుకోవాలన్నమాట. ఇవి చివరి రోజులండి. ఇలాంటి పెద్దలని దేవుడు అన్నమ్మ ప్రవక్తిని లేవనెత్తుదురుగాక, సిమియోను భక్తుడిని లేవనెత్తుదురుగాక, జకర్యా, ఎలిజబెతమ్మ లాంటి పెద్దలని లేవనెత్తుదురుగాక. అనేకులకు మాదిరికరంగా ఉండేటట్లు దేవుని కొరకు మొత్తాన్ని త్యాగం చేసిన మరియ తల్లి, యోసేపులను లేవనెత్తుదురుగాక. కొంతమంది పునీతులు నేను చదివానండి. భార్య భర్తలుగా కాకుండా, ఫ్యామిలీ లైఫ్ లేకుండా వాళ్ళు దేవుని సేవ కొరకు జీవితాన్ని సమర్పించుకున్నారు. అందుకే 2000 సంవత్సరాలు ఈ చర్చికి ఎంత తుఫాన్ వచ్చినా కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చర్చి ఇలా నిలబడిందండి. దేవుని కొరకు మీ జీవితాలను అర్పించుకోనండి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు అన్నీ కూడా ముగించుకొని వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారండి. ఇంకా 2:41 వస్తే ఇప్పుడు యేసు ప్రభుకి 12 సంవత్సరాలండి. 12 సంవత్సరాలప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే నజరేతులో ఉంటారు కదా. నజరేతులో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు వాళ్ళు యెరూషలేము వచ్చేవాళ్ళు అనమాట. ఊర్లుగా వచ్చేవాళ్ళండి. అలా నజరేతు నుండి వీళ్ళు యాత్ర చేసినప్పుడు యెరూషలేంకి ఒక ఊరంతా వచ్చేస్తున్నారనమాట పండక్కి. ఎందుకంటే చాలా ముఖ్యమైన పండుగ పాస్కా పండుగ. నిర్గమకాండం 12వ అధ్యాయంలో పాస్కా పండుగను గురించి రాయబడి ఉంటుందండి. వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకుంటారనమాట. సో ఇప్పుడు యేసు ప్రభుకి 12 సంవత్సరాలంటే బాలయేసుకు అనమాట. వాళ్ళు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం కూడా పాస్కా పండుగకు ఇంకా యెరూషలేంకి వెళ్ళేవాళ్ళు. ప్రతి సంవత్సరం అంటే ఎంత నిష్ఠ చూడండి. వాళ్ళు యూదులు తప్పకుండా 3 పండుగలకి దేవాలయానికి రావాలని ఉంటుందన్నమాట. గుడారంలో పండుగ, పెంతెకోస్తు పండుగ, మొదటిది పాస్కా పండుగ అనమాట. సో వీళ్ళంతా ఊరంతా వస్తున్నారు. వచ్చేటప్పుడు యాత్రా కీర్తనలని ఉంటాయండి. 120 నుంచి 134 ఎజ్రా రాస్తాడు. ఆ కీర్తనలన్నీ కూడా పాటల రూపంలో పాడుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ వస్తారు. వ్యర్థమైన మాటలు కాదండి. పాస్కా పండుగ అంటే కూడా 7 రోజులు వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తే వీళ్ళు వింటూ ఉంటారనమాట. ఒక పండుగ, దేవాలయంలో పండుగ అంటే వాళ్ళు వాక్యాన్ని వింటారండి. ఫీస్టింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. అంత పరిశుద్ధంగా వాళ్ళు జీవించేవాళ్ళు అనమాట. ఇప్పటి పండుగలు చూస్తే గుండెలు బ్రద్దలైపోతాయండి కొన్ని వింటూ ఉంటే. నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పి దేవాలయంలో ఇంట్లో ఏ రాజ్యం ఉందండి? ప్రతి ఒక్కరం కూడా పరిశీలించుకోవాలి. ఎవరిని నేను జడ్జి చేయడానికి చెప్పట్లేదండి, ఎవరికి వాళ్ళే సెల్ఫ్ జడ్జిమెంట్ అన్నమాట. అప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి వస్తారు, నజరేతు నుంచి మరి యెరూషలేంకి పాస్కా పండుగకి. నజరేత్ వాళ్ళందరూ వస్తున్నారు అనమాట. ఒక్కొక్క ఊరుగా వస్తారు. అయితే ఈ పండుగ అయిపోయింది. పండుగ అయిపోయిన తర్వాత వారం రోజులు జరుగుతుందండి ఈ పండుగ. లేవియకాండం 23వ అధ్యాయంలో మనం ఈ పండుగల్ని గురించి రాయబడి ఉందన్నమాట, తెలుసుకోవచ్చు. తర్వాత నిర్గమకాండంలో కూడా వాళ్ళు ఎలా జరపాలి,
పాస్కా పండుగ పొంగని రొట్టెల పండుగ అన్నమాట. రెండింటిని కలిపే చేస్తారండి. దాని గురించి అంతా ఉంటుందన్నమాట. సో ఈ పండుగ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. వచ్చేసిన తర్వాత అంటే ఊరుగా వెళ్తున్నారు కదా, కాబట్టి అందరూ అలా బయలుదేరి వచ్చారు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే స్త్రీలు ఒక దారి ఉంటుందండి, పురుషులు ఒక దారి. తర్వాత వాళ్ళు ఒక రోజు ప్రయాణం తర్వాత కలుసుకుంటారు. అప్పుడు మరియ తల్లి అనుకుండొచ్చు డాడీ దగ్గర ఉన్నాడేమో, డాడీ అంటే ఎక్కువ ఇష్టమేమో. అప్పుడు జోజప్ప గారు కాదులే వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడేమో, చిన్నవాడు కదా. ఇద్దరు కలుసుకునేసరికి బావేయడి అంటే బావేయడి అని. అయ్యో మీ దగ్గర ఉన్నాడు అనుకున్నానండి అంటే నేను నీ దగ్గర ఉన్నాడు అనుకున్నాను. ఇంకా బంధువులు అంతటా వెతుకుతారనమాట. ఎక్కడా కూడా కనపడకపోతే వాళ్ళు విసిగి వేసారి అంట. అంటే అంత వెతుకుతున్నారు. ఎంత బిడ్డ కనపడకపోతే ఎంత వేదన అండి తల్లికి, తండ్రికి కూడా. అప్పుడు మళ్ళా తిరిగి వాళ్ళు ఎక్కడికి వస్తారంటే తిరిగి యెరూషలేంకి వస్తారు. యెరూషలేం దేవాలయంలో అన్నమాట. ఎక్కడ కనబడతాడు బిడ్డ అంటే యెరూషలేం దేవాలయంలో వేద పండితుల మధ్యలో కూర్చొని వాళ్ళు చెప్తూ ఉంటే వేదాల గురించి ముందు ఆలకిస్తూ ఉన్నాడంట. 12 సంవత్సరాల వయసులో లేఖనములను గురించి ఆలకిస్తూ ఉన్నాడంట వేద పండితుల మధ్యలో కూర్చొని. అలా పెంచారండి వాళ్ళ అమ్మ నాన్న. వేటి పట్ల మన బిడ్డలు ఆసక్తిని చూపిస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఆలకించుచు, వేద పండితులు చెప్పున్నది ఆలకించుచు వాళ్ళని తిరుగు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడనమాట. ఆ తర్వాత వాళ్ళు ప్రశ్నలు వేస్తే ఈయన సమాధానాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఇంత వివేకం ఈ బిడ్డకి ఎట్లా వచ్చింది అని ఆ బాబు ఇచ్చే సమాధానాల్ని బట్టి. అప్పుడే నేను అనుకుంటాను, అంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు చాలా విషయాలు బయలుపరుస్తారండి. ఆ దేవాలయంలోనికి వెతుక్కుంటూ వస్తున్నారు మరియ తల్లి జోజప్ప గారు. బాబుని చూసిన తర్వాత 3 రోజుల తర్వాత పరిగెత్తుకొని వెళ్ళిండొచ్చు నేను అనుకుంటా. ఇట్లా ఎందుకు చేసావు నాయన, మీ నాన్న నేను నీ కొరకు ఎంత దుఃఖంతో విచారంతో వెతుకుతూ ఉన్నామో అనుకొని ఇంకా ముద్దులు పెట్టుకొని ఉండొచ్చు అనమాట. తల్లికి ఎంత బాధో తల్లిగా నాకు తెలుసండి. పిల్లల విషయంలో కాసేపు కనబడకపోతేనే ఉండలేం కదా. తల్లిదండ్రుల బాధ్యత. మన పిల్లలు కాదు, వాళ్ళు దేవుని పిల్లలు. దేవుని పిల్లలుగా దేవుని యొక్క జ్ఞానంతో పెంచాలి. ఈ లోక జ్ఞానము డిమానిక్ జ్ఞానం అన్నమాట, పిశాచుల జ్ఞానం. అది ఎక్కడ చూసినా కూడా భయంకరమైన పాపం కనబడుతుంది. కనుక వాళ్ళని దాచాలి మనం. ఎట్లా అంటే దేవుని వాక్యం అనే నోవా ఓడ చూడండి, అలా వాక్యం లోపల నే దాగు చోటు నువ్వే అంటాడు. దేవుని వాక్యంలో మన పిల్లల్ని పెంచాలి. నేను అనుకుంటాను మన పిల్లల్ని ఒక్కొక్క తల్లి ఒక్క బిడ్డనైనా కూడా దేవుని కోసం పెంచితే ఎంత బాగుంటుంది అని చెప్పి. ఇంకా అప్పుడు ఎందుకమ్మా నా కోసం ఎందుకమ్మా వెతికారు, నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదమ్మా, ఐ హ్యావ్ టు బీ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్ అంటే గుర్తు చేస్తున్నాడు. ఇంత అటాచ్మెంట్ వద్దమ్మా, నేను పరలోక తండ్రి బిడ్డని కదా, ఆయన పని చేయాలి కదా. అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అన్నమాట. మన పిల్లలు దేవుని పిల్లలండి, పెంచడానికి మనకిచ్చారు, జీతం ఇస్తారు. మోషేని ఫరో కుమార్తె మోషే వాళ్ళ అమ్మకిస్తూ ఈ బిడ్డకి నువ్వు పాలిచ్చి పెంచితే నేను నీకు జీతం ఇస్తాను. మన పిల్లల్ని కూడా వాక్యం అనే పాలిచ్చి పెంచితే పునరుత్థాన సమయంలో దేవుడు మనకి బహుమతి ఇస్తారండి. దేవుని పిల్లలుగా పెంచండి, సైతాను పిల్లలుగా పెంచకండి, సైతానికి అప్పగించొద్దు. మనం కూడా దేవాలయంలో పేరు పెడతాం కదా, మరి ఫాదర్స్ తైలం పోసి శుద్ధి చేస్తారు, అంటే దేవునికి సమర్పిస్తున్నాం. కనుక దేవుని కొరకే మన పిల్లల్ని పెంచాలన్నమాట. తర్వాత వాళ్ళు ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారండి. నజరేతుకి వెళ్ళిపోయిన తర్వాత ఏమని రాయబడి ఉంటుందంటే అక్కడ ఆయన తన తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాడు.
లూకా 2:51-52 అండి. చాలా ముఖ్యమైనది. 30 సంవత్సరాల వరకు వడ్రంగి తండ్రికి ఆయన విధేయత చూపించాడు. తన కన్న తల్లికి విధేయత, తండ్రికి తల్లికి ఎంత సేవ చేసుకున్నారు కదండి. అంత విధేయత చూపిస్తారు. ఇంకా ఏమని రాయబడి ఉందంటే, అతడు జ్ఞానంలో ప్రాయంలో పెరిగి దేవుని దయలో ప్రజల దయలో వర్ధిల్లాడు. ప్రజల దయలో కూడా, అందరి దయలో అందరూ ఆశీర్వదించారు. దేవుని దయలో కూడా యేసు ప్రభు వర్ధిల్లారు. తల్లిదండ్రులకు ఎప్పుడు చెప్తాను, మీ పిల్లల కొరకు మీరు ఈ విధంగా ప్రార్థించండి. మా బిడ్డలు దేవునికి విధేయించాలి, తల్లిదండ్రులకు విధేయించాలి, జ్ఞానంలో పెరగాలి, దేవుని యొక్క జ్ఞానంలో, ఆ తర్వాత ప్రాయంలో పెరగాలి, దేవుని దయలో ప్రజల దయలో మా పిల్లలు వర్ధిల్లాలి. అలా మనం ప్రార్థించి మన పిల్లల్ని అలా పెంచుదాం. అయితే ఈ లూకా సువార్తలో 5 భాగాలు ఉంటాయండి. అది ఇప్పుడు చదువుతాను, ఇంకొకటి కూడా చదువుతానండి. మనము మన జీవితంలో ఎట్లాంటి ప్రాధాన్యతలు ఇవ్వాలి. ముందు దేవుడు అండి, ఆ తర్వాత భర్త భార్య, ఆ తర్వాత పిల్లలు తల్లిదండ్రులు, ఆ తర్వాత ఈ లోక చెత్త ఆస్తి ఉద్యోగాలు అన్నమాట. ప్రయారిటీస్ ఇన్ అవర్ లైఫ్. ఈ ఇద్దరు కుటుంబాలు దేవునికి ముందు ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. ఎనీ గాడ్లీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్, భార్య భర్తలు, అండ్ దే షుడ్ హ్యావ్ గాడ్లీ చిల్డ్రన్. దీస్ ఆర్ ద 2 పర్పసెస్ ఆఫ్ ద మ్యారేజ్. నేను ఇప్పుడు చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి. లూకా సువార్తలోని 5 భాగములు. యేసు జననము బాల్యము అధ్యాయం కూడా రాశానండి, మీరు చూసి రాసుకోండి. గలిలియలో యేసు పరిచర్య, యేసు యెరూషలేం ప్రయాణము, యెరూషలేంలో యేసు పరిచర్య. యెరూషలేంలో అంటే ముఖ్యంగా ఆయన సిలువలో మరణించడానికి వస్తారండి. యేసు పునరుత్థానం. ఆ తర్వాత విశ్వాసుల జీవితంలో ప్రాధాన్యతలు, ప్రయారిటీస్ ఇన్ అవర్ లైఫ్. ఫస్ట్ ప్లేస్ మనం దేవునికి ఇవ్వాలండి. దేవుని కొరకే జీవించాలి. ఫస్ట్ దేవుడు, తర్వాత భర్త భార్య, తర్వాత పిల్లలు తల్లిదండ్రులు. పిల్లల్ని ప్రేమించినట్లే తల్లిదండ్రుల్ని కూడా ప్రేమించాలండి. ఉద్యోగము, వ్యాపారం, ఆస్తి లాస్ట్గా అనమాట. ఇంగ్లీష్లో కూడా చదువుతా అండి. ఫస్ట్ ప్లేస్ టు బి గివెన్ టు గాడ్, దెన్ హస్బెండ్ ఆర్ వైఫ్, దెన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. చిల్డ్రన్ పట్ల బాధ్యత ఉన్నట్లే తల్లిదండ్రుల పట్ల కూడా మనకి బాధ్యత ఉంటుందండి. తర్వాత జాబ్, బిజినెస్, ప్రాపర్టీ ఎట్సెట్రా. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు యేసు ప్రభుని లోకానికి పంపించేటప్పుడు మొదటి రాకడలో అనేక కుటుంబాల్ని, అనేక మందిని మీరు సిద్ధం చేశారు ప్రభా. ఈ లోకాన్ని సిద్ధం చేయడానికి, యేసు ప్రభుని స్వీకరించడానికి. అలాగే ఇప్పుడు యేసు ప్రభు 2వ రాకడ దగ్గరగా ఉంది కనుక అనేక మందిని సిద్ధం చేయండి ప్రభా. అనేక కుటుంబాల్ని సిద్ధం చేయండి. యేసు ప్రభు 2వ రాకడ కొరకు అనేక వేల కుటుంబాల్ని మీరు సిద్ధం చేయమని, ప్రవక్తల్ని సిద్ధం చేయమని, మా పిల్లల్ని ప్రవక్తలుగా, బాప్తిస్మ యోహాన్ లాగా యేసు ప్రభు 2వ రాకడ కొరకు మార్గాన్ని సిద్ధం చేయడానికి మా పిల్లల్ని మీరు అభిషేకించండి. తల్లిదండ్రుల్ని అభిషేకించండి. జెకారియా, ఎలిజబెత్ అమ్మలాగా అనేక మంది నాయనా తండ్రి, సిమియోను భక్తుడు, అన్నమ్మ ప్రవక్తి లాంటి వాళ్ళని కూడా సిద్ధపరచండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు 2వ రాకడ కొరకు మనం అందరం సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.